నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా చెప్పగలమా నే సాగేదా యేసునితో అని? ఎంత చక్కని పాట కదా. మనం కూడా ఈ దినాన చెప్పగలుగుతున్నామా నే సాగేదా యేసునితో నా జీవిత కాలం అంతా? నిజంగా మన జీవిత కాలం అంతా ఎలా సాగాలంట? ఎన్ని నిందలు, ఎన్ని అపనిందలు మన మీదకు వస్తున్నా కూడా మన విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోకుండా, దేవుని నుండి మనం దూరం కాకుండా ఆయన అతి చేరువగా చేరుతూ ఎంతమంది ఈ దినాన నే సాగేదా నీతోనే అయ్యా అని చెప్పగలుగుతున్నాము? యోబుకు కూడా అనేక శ్రమలు వచ్చాయి. ఈ అపవాది అటు ఇటు తిరుగుతూ ఎవరిని మృంగుదుమా అని ఎప్పుడు కాచుకొని కూర్చుంటుంది. అది జనాల్లో నుంచైనా అటువంటి నిందల్లో అపనిందలు వేసుకుంటూ, జనాలు కూడా నిందలు అపనిందలు వేయాలని మనం ఎదుగుతున్నా చూడలేక సహించలేక అనేక మంది. దానియేలు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. బైబిల్లో దానియేలు చెరపట్టబడి వచ్చిన వాళ్ళలో ఒకడు. అయినప్పటికీ తన విశ్వాసం బట్టి, తన ఒక భక్తి, తన యొక్క మంచితనాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించి తనని ప్రధానులలో ముఖ్యుడిగా చేరిస్తే అక్కడున్న ప్రధానులు అందరూ చెరపట్టబడి వచ్చి ఇంత గొప్ప స్థితిలోకి వచ్చాడు అనేసి అతని మీద చాలా కక్ష పెంచుకొని కుళ్ళు కుతంత్రంతో తనను ఎలాగైనా అవమానపరచాలని ఒక ఆజ్ఞను తెచ్చారు. ఏంటి ఆజ్ఞ? ఒక ప్రతిమను చేసి, దర్యావేషు అనే ఒక రాజు ఒక ప్రతిమను చేసి కొన్ని దినాలు ఆ రాజునే, ఆ ప్రతిమను మాత్రమే మొక్కాలి, ఇంకెవరిని మొక్కకూడదు, వారి వారి దేవుళ్ళకు మొక్కకూడదు అని ఒక శాసనాన్ని చేశారు. అంటే వారికి తెలుసు దానియేలు ముమ్మారు మోకాళ్ళుని దేవునికి ప్రార్థిస్తూనే ఉంటాడు, దేవుడికి తప్ప ఇంకెవరికి కూడా ఆయనను మొక్కడు, ఎవరిని కూడా స్తుతించాడు అనేసి. అందుకే తన మీద నింద అపనింద వేయాలని చూశారు. అయినప్పటికీ ఆ శాసనాలన్నింటినీ ధిక్కరించి తన దేవాది దేవునికి, గొప్ప దేవునికి, తను నిత్యము స్తుతించే దేవునికి ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఏం చేసినా నన్ను పర్వాలేదని వాటన్నిటికీ సిద్ధపడి ఏం చేశాడు? ఆయన యథాప్రకారముగా కదా, యథావిధిగా ఉంది. దానియేలు 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది. తను ఎప్పటిలాగే యథావిధిగా మోకాళ్ళుని అనుదినము తను సేవించుచున్న దేవునికి మోకాళ్ళుని తన భయంతో తలుపులు మూసుకొని ప్రార్థించలేదు. తన గది కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తన చేతులెత్తి దేవునికి, ఆ గొప్ప దేవునికి, దేవాది దేవునికి మోకాళ్ళలోని ఆయనను స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యము కదా. ఎన్ని నిందలు వచ్చినా పర్వాలేదు, నాకు ఎన్ని అపనిందలు వచ్చినా పర్వాలేదు అని, ఎలాంటి శిక్ష నాకు విధించినా పర్వాలేదని దేవాది దేవుని స్తుతించడం మాత్రం ఆపలేదు. కొద్ది దినాలే కదా, ఆపితే ఏముందిలే అనుకున్నాడా? లేదు, యథావిధిగా. ఇంకా దాచుకొని కాదు, తన కిటికీలు గది కిటికీలు తెరచి యెరూషలేము వైపు తన చేతుల నుంచి మోకాళ్ళుండి ముమ్మారు ప్రార్థించాడంట. ఒక్కసారి కాదు,
ఎక్కడా కూడా అతను కాంప్రమైజ్ అవ్వలేదు. సరే ఇలాంటి శాసనం వేశారు కదా, ఇవాళ ఒక్కరోజే ప్రార్థిస్తానులే అని అనుకున్నాడా? లేదు. యథావిధిగా తను రోజు ఎలా ప్రార్థిస్తాడంట? మోకాళ్ళుని ముమ్మారు ప్రార్థిస్తాడంట రోజుకి. అలాగే ముమ్మారు ఆ రోజుని కూడా అలాగే ఎవరేమనుకున్నా పర్వాలేదని ముమ్మారు ప్రార్థించాడంట. ఎన్ని శోధనలు వచ్చినా మనం కూడా అలా చేయగలుగుతున్నామా? ఎన్ని పనిందలు వచ్చినా మనం కూడా అలాగా దేవునితో సాగిపోయే గుంపులో ఉన్నామా, లేదా ఆగిపోయే గుంపులో ఉన్నామా? యోబు కూడా ఎక్కడా ఆగిపోలేదు, సాగిపోయాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా సాగిపోయే గుంపులోనే ఉన్నాడు. దానియేలు కూడా వాళ్ళు ఎన్ని లిమిటేషన్స్ పెట్టినా, ఎన్ని రాజాజ్ఞలు వేసినా కూడా, మీరు మొక్కొద్దు మీ దేవుణ్ణి అన్నా కూడా ఆయన అగ్నిగుండంలో పడవేయబడ్డానికి కూడా సిద్ధమయ్యాడు. సింహాల బోనులో పడవేయబడ్డానికి కూడా సిద్ధమయ్యాడు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సాగిపోయే గుంపులో దానియేలు వలె సాగిపోయే గుంపులో ఉన్నామా? లేదా లోతు భార్య వెనక్కి చూసి ఆగిపోయింది కదా, ఆగిపోయే గుంపులో ఉన్నామా? సొలొమోను కూడా ఆగిపోయాడు కదా, ఆగిపోయే గుంపులో ఉన్నామా? యోసేపు వలె, దానియేలు వలె, యోబు వలె సాగిపోయే గుంపులో ఉన్నామా? ఈ దినాన మనల్ని మనం పరిశీలించుకొని, యేసయ్యా నేను కూడా దానియేలు వలె సాగిపోయే గుంపులో ఉండాలి. యోబు వలె ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు, అపనిందలు, అవమానాలు వచ్చినా కూడా నీతోనే నేను సాగిపోలయ్యా. మనము సాగిపోయే గుంపులో ఉండాలి. మన విశ్వాసాన్ని ఎక్కడ మనం కోల్పోకుండా ముమ్మారు దానియేలు వలె ప్రార్థిద్దామా? మన హృదయం అనే గది కిటికీలు తెరచి ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుణ్ణి మన హృదయంలోనికి, నా హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిద్దామా? మహోన్నతుడా, మహాగరుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రం రాజా. నిజమే దేవా, ఈ ఉదయకాల సమయంలో దానియేలు ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. యేసయ్యా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి ప్రభా శాసనాలు వచ్చినా కూడా ప్రభా ఎక్కడా కూడా నీ నుండి మేము దూరం అవ్వకుండా ప్రభా నీకు అతి చేరువవుతూ మా విశ్వాసాన్ని మేము ప్రభా ఇంకా రెట్టింపు చేసుకునే బిడ్డలుగా ఉండాలయ్యా. ప్రభా నిన్ను ఎక్కడ దుఃఖపరచకుండా నేను సంతోషపెట్టే బిడ్డలుగా నేను ఉండాలయ్యా. నీకు ఇంపైన సువాసనగా మా జీవితాలు మార్చుకోనండి. ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి అపనిందలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాన్ని, అటు విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. ప్రభా అపవాది సులువుగా చిక్కులు పెట్టాలని ప్రయత్నిస్తుంది, వాటన్నిటినీ ప్రభా ఎదుర్కొనే సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అపవాది వేసే ప్రతి ఒక్క బాణాన్ని ఎదుర్కొనే కృపను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. దానికి ఏమి పనిలేదు, ఇటు అటు తిరుగుచు ఎవరిని మృంగుదమా, ఎవరిని ప్రభా వేసా కష్టపెడదామా అని చూస్తుంటుంది. అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ రోజుల్లో ప్రభా మా కుటుంబంలో నుంచే, మా బంధువుల నుంచే, మా ఇరుగు పొరుగు వారి నుంచి అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ప్రభా వాటన్నిటికీ మేము కృంగిపోకుండా నీ యందు విశ్వాసంతో సాగిపోయే బిడ్డలుగా మేము ఉండాలయ్యా. యోబు వలె, దానియేలు వలె, యోసేపు వలె సాగిపోయే బిడ్డలుగా మేము ఉండాలయ్యా. లోతు భార్య వలె, సొలొమోను వలె ఆగిపోయే వారిగా మేము ఉండకుండా ప్రభా సాగిపోయే గుంపులో మమ్మల్ని ఉంచమని, మా విశ్వాసాన్ని రోజు రోజుకి ఇంకొక మెట్టు ఎక్కించమని ప్రభా, రోజు రోజుకి మా విశ్వాసాన్ని ఇంకా బలపరచమని ప్రభా. యేసయ్య, నీకు ఇంపైన సువాసనగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా, నీకు మాదిరికరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి మా విశ్వాసాన్ని ప్రభా ఇంకను రెట్టింపు చేయమని యేసయ్య. ఈ దినమంతా కూడా నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని, సంతోషమును, సమృద్ధిని మీరు మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.